హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా అండి? వెల్కమ్ టు మై ఛానల్ పిల్ల పద్మ. సో ఈరోజు మీకు వీడియోలో తిరుమల ట్రిప్ మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళినప్పుడు మేము ఎలా ఎంజాయ్ చేసామో, ఎలా 3 days కూడా స్వామివారి దర్శనం చేసుకున్నాము, ఎటువంటి దర్శనం టికెట్స్ తీసుకోకుండా మేము ఎలా స్వామివారి దర్శనం చేసుకున్నాము, ఒకటి కాదు 2 దర్శనాలు చేసుకున్నాము. రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా బుక్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, అదేవిధంగా మేము 3 days ఉన్నామండి తిరుమల పైన. సో ఆ 3 days మేము ఎలా స్పెండ్ చేస్తాం అనేది మీకు వీడియోలో క్లియర్గా పెట్టాను. సో మాతో పాటు మీరు కూడా తిరుపతి యాత్ర వచ్చి కాసేపు మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేది వీడియోలో చూసేయండి. అలాగే దానికన్నా ముందు ఒక రిక్వెస్ట్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్తో 3 days కూడా మేము ఫుల్ ఫన్గా ఎంజాయ్ చేసామండి. అసలు 3 days ఎలా గడిచిపోయాయో మాకు అర్థం కాలేదు. అప్పటి వరకు కూడా మేము ఎప్పుడు ఆ డే వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే మేము ఆ ట్రిప్ స్టార్ట్ అయ్యిందో నిజంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మాకు టైమే తెలియలేదు. అలా ఫుల్గా ఫన్ అండ్ సరదాగా జరిగిపోయింది. అందరం కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఏ విషయంలో కూడా స్వామివారి దయ వల్ల మాకు లోటు లేకుండా దర్శనాలు కానీ రూమ్స్ కానీ అన్ని విధాలుగా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. మనకున్న బిజీ లైఫ్ కానీ ఇండివిజువల్ లైఫ్ స్టైల్స్ అందరూ బిజీగా ఉన్నా కానీ సంవత్సరం ఒకసారి ఇలా ఫ్యామిలీతో కలిసి ఒక 2-3 days స్పెండ్ చేస్తే మనకి మంచి బూస్టప్ ఉంటుంది. అలాగే సరదాగా అందరం కలిసి మెలిసి అన్ని విషయాల్లో కూడా మేము ఉన్నాము అంటూ ధైర్యం ఇస్తూ ఉంటారు కదండి. డ్రై ఫ్రూట్స్ కూరంట, అరిసెలు కూడా స్టార్ట్ చేసిందిరా బాబు. అందరూ శ్రావణందరం వేసుకున్నా గిరి బాగా మా పెదనాన్న నేనేం చెప్పాలి గురుగారు? మెట్లు ఉంటాయి. అమెరికా అందరికి ఇచ్చారా? బాబు చేసింది కదా యాక్చువల్లీ మాకు ఒక్కొక్కరికి ఒక దగ్గర పడ్డాయి. బట్ శ్రావణి వదిన అందరినీ మేనేజ్ నేను తిన్నాను. వచ్చేస్తుంది వేసిస్తారా? ఇంకా మధ్యలోకి వెళ్దాం. రోజు జయ జయలో చెట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పండగ
కంపార్ట్మెంట్లో ఒక అమ్మాయి బర్త్డే అయిందండి. సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేషన్స్ అందరూ కూడా కేక్ కటింగ్ చేయించి ఆ కంపార్ట్మెంట్లో ఉన్న ప్యాసింజర్స్ అందరికీ కూడా కేక్ డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. సో మేము అందరం కూడా తనకి విషెస్ చెప్పాము. చూస్తూ ఉండగానే మాకు టైం తెలియకుండానే 7:30, 8 అయిపోయింది. సో అందరం కూడా ఫుడ్ అది అరేంజ్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా అందరం కలిసి డిస్ట్రిబ్యూట్ చేసుకొని చక్కగా తినేసాము. గౌతమ్ తిరుపతి ఎర్లీగానే వచ్చేసామండి. సో సుమారు 3:45, 4 అయ్యింది. అందరం కూడా గ్యాదర్ అయ్యి అందరం కూడా విష్ణునివాసానికి వెళ్ళిపోయాము. వెళ్ళగానే రూమ్స్ ఖాళీ లేవని తెలిసింది. ఫస్ట్ లాకర్స్ తీసేసుకొని లగేజ్ పెట్టేసాము. తర్వాత రూమ్ ఖాళీ అయినప్పుడు ఇలా ఫామ్ ఉంటుంది, ఫామ్ తీసుకొని మేము 2 రూమ్స్ తీసుకున్నాము మా ఫ్యామిలీ అందరికీ. సో సుమారు 850 అయింది ఒక్కొక్క రూమ్కి. చాలా బాగున్నాయి రూమ్స్ కూడా. కావాలి అంటే షూట్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. బట్ మేము వెళ్ళినప్పుడు ఓన్లీ ఒక 10 రూమ్లు మాత్రం దొరికాయి కాబట్టి మాకు అందులో 2 దొరికాయి, కానీ అందులో షూట్ రూమ్స్ లేవు. షూట్ రూమ్స్కి అయితే ఒకటి సరిపోతుంది ఒక ఫ్యామిలీకి. సో మేము 2 రూమ్లు తీసుకున్నాం, మాకు ఈజీగా సరిపోయింది. చక్కగా అందరం హ్యాపీగా ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ అరేంజ్ చేసుకుని తినేసాము. తీసేస్తున్నా ఎక్కడ దొరికిందిరా బాబు పచ్చళ్ళు ఇవి అవన్నీ ఇంట్లో పచ్చళ్ళు పూరి దొడ్డ నించొని అంటున్నారు మరి చూసి చేయిస్తుంది పని. పడుకున్నారా సారీ వచ్చాము. ఇక్కడ మేము ఫ్రీ లైన్ దర్శనం టోకెన్స్ కోసం అని వస్తే ఇక్కడ చూడండి, యాక్చువల్గా వాళ్ళు 4కి ఇస్తారంట. దే ఆల్సో డోంట్ నో అబౌట్ దట్ at what time and what place they are giving, but ఇక్కడ ఆల్రెడీ చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఇలా వెళ్తారంట. ఉన్నాయా మా వాళ్ళు ఇక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నారు. దర్శనం టోకెన్స్ తీసుకోవాలనుకుంటే మనం ఎవ్రీడే 3 PM కల్లా లైన్ కట్టేస్తే సరిపోతుంది. 5కి ఇస్తారు అన్నమాట. మండే ఎండల్లో చెప్పు 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 ఆధార్ కార్డ్ చెప్తుంది. ఎలా ఉంది అంటే ఈ సిస్టమ్ బాగుందా ఆంటీ? ఇలాగా ఎప్పుడు కంటిన్యూగా ఇచ్చేస్తుంటే టికెట్లో ఇలాగే దేవుడి సేవ. ఇక్కడ పాపం బయటనే భోజనం చేస్తున్నారు ఆయన. చూడండి 2 o'clock లాగా వచ్చి కిందన మేము ఆ ప్లేస్ ఏంటో చూద్దామని వచ్చేసరికి జనాలందరూ స్టార్ట్ అయ్యారండి లైన్స్ కోసం. సో మేము 2కి స్టార్ట్ అయిన వాళ్ళని అరౌండ్ 5:30, 5కి అలాగా వాళ్ళు ఇచ్చారు. బట్ లైన్లోకి మాత్రం వాళ్ళు ఒక సైడ్ చూపించారు, కానీ వాళ్ళు ఆపోజిట్ సైడ్లో ఇచ్చారనమాట. లోపల విష్ణువాసం లోపలికి రమ్మని చెప్పారు. చాలా పెద్ద క్యూ లైన్ ఉందండి. మాకు 5:30 అలా అయిపోయింది. ఆ ఎండలో మాత్రం విపరీతంగా మేము చాలా చూడండి. పేరెంట్స్ ఒక తల్లిదండ్రులు ఆవేదన పిల్లల కోసం ఇలా ఎండలో మండే ఎండలో ఇలా చున్నీని ఇలా పెట్టుకొని పాప ఎంత బాగా ఏడుస్తుందో చూడండి. విపరీతమైన ఎండలో వెయిట్ చేయడం వలన చాలా దాహం వేసేసేది. వాళ్ళ మధ్యలో మజ్జిగ ఇచ్చారు కానీ మాకు సరిపోలేదు కూడా ఈవెన్. కానీ లైన్స్ మాత్రం చాలా విపరీతంగా పెట్టారండి.
3 hours later. ఇక్కడ ఇస్తున్నారు అన్నమాట. అందరూ వెయిట్ చేస్తున్నారు. మా వాళ్ళు వచ్చాయి. వాళ్ళు చాలా హ్యాపీగా టోకెన్స్ తీసుకున్నామని చూపిస్తున్నాను. వీడియో తీస్తాను. అండ్ ఏం చేస్తున్నారు? టీ తాగడానికి వచ్చారు. నవ్వనా మాత్రం టోకెన్స్ తీసుకున్న తర్వాత మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయి గోవిందరాసం గుడికి వెళ్ళామండి. స్వామివారి గుడిలో బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. సో స్వామి దర్శనం చేసుకున్నాం చాలా చక్కగా. అందరం కూడా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత షాపింగ్ చేసుకొని రూమ్కి వచ్చేసాము. రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయండి. తర్వాత భోజనం కూడా అక్కడే మనకి అన్నదానం ఉంది. సో అందరం కూడా అక్కడికి వెళ్ళి అన్నదానంలో భోజనం చేసుకొని మేము కొండపైకి మరుసటి రోజు మార్నింగే బయలుదేరాము. సో కొండపైకి వెళ్ళిన తర్వాత అందరూ లగేజ్ అందరూ కూడా దగ్గర పెట్టేసి ఒక నలుగురం వెళ్ళి రూమ్స్ కోసం స్టార్ట్ చేసుకోవడానికి సిఆర్ఓ దగ్గరికి వెళ్ళాము. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎన్రోల్ చేసుకోవాలి, రూమ్ కావాలి అని చెప్పేసి సిఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది కదా. సో ఎన్రోల్ చేసుకున్నాము. ఫోన్ నెంబర్ తీస్తే మనకి వెంటనే మెసేజ్ వస్తుంది ఒక 1 or 2 hours. తర్వాత మేము మాకు మా బావగారి ద్వారా నందకం దగ్గర రూమ్ దొరికింది. సో మా అందరం కూడా వెహికల్ మాట్లాడుకొని నందకం వెళ్తున్నాం అనమాట. ఇవాని ట్రస్ట్లో కనుక మనం 10,000 డిపాజిట్ చేస్తే మనం 500 రూపీస్ టికెట్ తీసుకున్న తర్వాత మనం దర్శనం దగ్గర నుంచి అవుతుంది, స్వామివారి దగ్గర నుంచి చూడవచ్చు. సో మేము నందకంలో ఒక రూమ్ తీసుకున్నాము. రూమ్లో ఎలా ఉందో మీరు చూస్తున్నారు. ఒక 2 మంచాలు ఇలా ఉన్నాయి. అర్థం కూడా ఉంది. ఏసీ అంట. ఇంకా వాష్రూమ్ బాగానే ఉంది. సో లగేజ్ అంతా కూడా అక్కడ పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి అందరం కూడా ఆధార్ కార్డులు పట్టుకొని టోకెన్స్ కోసం అక్కడ మేము దర్శనానికి వెళ్ళాము. అంటే దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలియదు కదా. సో దర్శనం చేసుకొని టోకెన్స్ తీసుకొని వచ్చేద్దామని చెప్పేసి ఒక ప్లాన్తో వెళ్ళామన్నమాట. సో మీరు కూడా ఆ ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా నెక్స్ట్ వెళ్తే మాత్రం ఇలా ఒకసారి అక్కడ ఎన్ని గంటలు పడుతుందో తెలియదు కాబట్టి రూమ్లో మనం లగేజ్ పెట్టేసి ఇలా టోకెన్ తీసుకొని బయటకు వచ్చాం అనుకోండి, మరుసటి రోజు తీసుకోవచ్చు. అండ్ దర్శనం మాకు ఆ రోజు ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మేము ఇలాగ బయటకు వచ్చిన తర్వాత అందరం కూడా ఇలా స్వామికి ఎంతో ఇష్టమైన ఈ తరలిలా సమర్పించాము. లేడీస్ అందరం కూడా కత్తెరలు ఇచ్చాము. పెద్దమ్మ జెంట్స్ అందరూ కూడా మొక్కు బయటలు చెల్లించుకున్నారనమాట.
సో కళ్యాణ్ కట్నం ఇచ్చేసిన తర్వాత మాకు రూమ్ ఎక్కడెక్కడ అలాట్ చేశారనేది చూసుకున్నాము. నాకు గరుడాద్రిలో వచ్చింది, మా అన్నయ్యకి అంజనాద్రిలో వచ్చింది. సో రెండు పక్క పక్కనే కాబట్టి మేము ఇద్దరం అక్కడికి షిఫ్ట్ అయ్యాము. రూమ్ ఎలా ఉన్నాయి కూడా చూడడానికి వెళ్ళాము అనమాట. సో అందరం కూడా వైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవాలని చెప్పేసి చిన్న కోడ్ అనుకున్నాం రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు. సో సార్ నేను మా అన్నయ్య వెళ్ళి రూమ్స్ ఎలా ఉన్నాయో చూడడానికని వెళ్ళాము అనమాట. అండ్ లాగిన్ అయ్యి లాకర్స్ అన్నీ చూసి వచ్చేసాము. సో గరుడాద్రి అంజనాద్రి కూడా రూమ్స్ పక్క పక్కనే 50 రూపీస్ అయినా కానీ బర్త్ అనిపించింది నాకైతే. మీరు కూడా నెక్స్ట్ టైం అయితే మాత్రం ట్రై చేయండి. ఇక్కడ 482B. సో రూమ్ ఎలా ఉందో చూద్దాం. రేపు గృహప్రవేశం చేస్తున్నాం. ఓకే వావ్. ఎంటర్ అవగానే మనకు ఒక రూము, వాష్రూమ్. వావ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ స్వామి. పాపం ఎవరు వస్తారు కానీ. అని కొంచెం పెద్దగా ఉంటుందా? బాగానే ఇచ్చాడు. 2 బాత్రూమ్లు ఇచ్చాడు. మన స్నానం ఒకటి ఇది ఒకటి. ఇది బాగానే ఉంది, పర్వాలేదు. హాయ్ చెప్పండి. ఫుల్ వైట్లో వచ్చారు ముగ్గురు. తనియా సాయి అక్కడ ఉన్నారు. ఏంటి సో అందరం కూడా ఇలా స్వామి దర్శనానికి బయలుదేరాము. టోకెన్ తీసుకున్నాం కదా కింద మేము శ్రీ విష్ణువాసంలో. సో అందరం కూడా టోకెన్ ద్వారా ఇప్పుడు స్వామి దర్శనానికి లైన్లోకి వెళ్తున్నాము. సో అందరికీ కూడా స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. బయటకు వచ్చేసాము. తర్వాత రోజు ఎల్లో కలర్ శారీస్ వేసుకుందామని ఇలా రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో నెక్స్ట్ డే అదే హ్యాపీనెస్తో మేము ఎంటర్ అయ్యామన్నమాట. హాయ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం గట్టిగా లైక్ కొట్టండి. వచ్చే భక్తులందరికీ ఫ్రీగా చేస్తారు. ఇక్కడ ఎవరి భక్తుడైనా తిరుపతికి వచ్చే భక్తులు ప్రయాణికులు ఎవరైనా ఉపయోగించుకోండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అలాగే 300 రూపీస్ టికెట్ కూడా ఇస్తారు. బ్లడ్ ఇస్తాను చెప్పండి. రక్తదానం. తిరుపతికి వచ్చే భక్తులకి ఒక విజ్ఞప్తి, ఇక్కడికి వచ్చి ఈ హాస్పిటల్ ఎవరైనా రక్తదానం కానీ చేస్తే వాళ్ళకి 300 రూపాయల టికెట్ ఒకటి ఫ్రీగా ఇస్తారు. సూపర్, సర్వీస్ ఉపయోగించవలసింది కోరుతున్నాం. వెరీ గుడ్ అండి. వైకుంఠం 2 దగ్గర అనియా ఖాళీ ఉంది. సో సెకండ్ దర్శనం కూడా స్వామివారి దయ వల్ల ఎంతో చక్కగా జరిగింది మాకు. ఆ రోజు గురువారం కావడం చేత నేత్ర దర్శనంలో స్వామివారు ఎంతో బాగా కనిపించారు. మాకు చాలా హ్యాపీ అనిపించింది. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అందరం కూడా స్వామివారి ప్రసాదం తీసుకొని వెంగమామకి వెళ్ళి వెంగమామలో భోజనం చేద్దాం అనుకున్నాం. కానీ అస్సలు కాలేదు. ఈవినింగ్ వద్దామని చెప్పి బయట మేము మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఇది వెజ్ ఫ్రైడ్ రైస్, ఇది గోబీ రైస్ భయా, ఇది కూడా గోబీ రైస్ భయా. అది మీల్స్. కుసుమాకి ఇంకా ప్లేట్ రాలేదు, వెయిటింగ్. సో మేము వెయిటింగ్ అనమాట. మా అమ్మ అక్కడ 100 ఎలా ఉంది, బాగుందా? నేను నా జోస్ గురించి చెప్పలేదు కదా, నాది ఒక టైం పడుతుంది అన్నారు యాక్చువల్లీ, కానీ చాలా బాగా చేసి. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ సో మచ్ మామ్.
బాగుందా? బాగుంది. నువ్వు నీతు ఎలా ఉంది? ముందే మనం ప్రమోషన్ ఇచ్చేస్తున్నాం అనమాట. వదిన ఎలా ఉంది? మీల్స్ బాగున్నాయా? ఎలా ఉంది కుసుమక్క? వాటర్ చేంజ్ అవ్వడం వల్ల నా వాయిస్ పోయింది, ఏమనుకోకండి. గోవిందనామాలు చెప్పుకుంటూ వెళ్తాం కదా, సో వాయిస్ పోయింది. అయిపోయిన తర్వాత అందరం కలిసి లక్కీ డిప్ అప్లై చేయడానికి వెళ్ళామండి. యాక్చువల్గా మాకు 2 దర్శనాలు అయ్యాయి. మరుసటి రోజు శుక్రవారం. మనకి శుక్రవారం స్వామివారికి కైంకర్యాలు చేయడం వల్ల ఎటువంటి టికెట్స్ అవైలబుల్గా ఉండవు. ఓన్లీ పూజాభిషేకం, కళ్యాణోత్సవం మాత్రమే ఉంటాయి. అవి ఓన్లీ ఒక 5 or 10 ఉంటాయి అన్నమాట. చాలా కష్టం అవి రావటం. బట్ ఏదో మన లక్ చెక్ చేసుకోవడానికి అన్నట్టు ఏదో ట్రై చేసాం. సో అందరం వెళ్ళాము. పూజాభిషేకం అయితే మనకి 750 రూపాయలు పడుతుంది టికెట్. కళ్యాణోత్సవం 1000 రూపాయలు. ట్రై చేసాం, బట్ ఎవరికి రాలేదు. మీకు వివరాలు తెలియజేయడం కోసం పెట్టాను అనమాట. మనకి మార్నింగ్ 11 to ఈవినింగ్ 5 వరకు ఉంటుందన్నమాట ఈ లక్కీ డిప్. ఆధార్ కార్డ్ పట్టుకుని వెళ్తే మనకు వస్తుంది. సో మేము అందరు ప్రసాదాలు ప్యాక్ చేసుకొని ఈ రూమ్కి వెళ్ళిపోయాము. ఇక్కడికి వాష్రూమ్స్ ఉంటూ ఎంత క్లీన్లీనెస్గా ఉంటూ రూమ్స్, గదులు కానీ, రోడ్స్ కానీ, వెహికల్స్ కానీ, ఇంతమంది జనాలకి కూడా ఎంత చక్కగా. మా వాళ్ళు లేపాక్షలో కనిపించాను. శ్రీవారి భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి దర్శనం చేసుకొని ఆయనకి ఇష్టమైన పిండి ప్రమిదలు, నేతి దీపాలు, పచ్చకర్పూర హారతులు, ఇంకా వివిధ రకాలైన మొక్కుబడులు చెల్లించుకుంటూ ఆయన నచ్చినట్లుగా ఉంటూ ఎంతో ధర్మాన్ని పాటిస్తూ ధర్మం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అన్నట్లుగా ఎంతో చక్కగా స్వామివారికి నచ్చినట్లుగా ఉంటే మన కష్టాలను తొలగించుకొని మనకి కర్మ బాధ తొలగించుకునేలాగా ఆయన అనుగ్రహిస్తాడని మనం ఫీల్ అవుతూ ఉంటాం కదండి. సో మా ఫ్యామిలీ అందరం కూడా ఇలా స్వామివారికి నచ్చినట్లుగా ఇలా పిండి ప్రమిదలు, నేతి దీపాలు, పచ్చకర్పూర హారతులు, వివిధ రకాలైన హారతులన్నీ కూడా స్వామివారికి సమర్పించుకొని స్వామివారి పాటలకి చేతులు కలిపి భజన చేసుకుంటూ కోలాటం వేసుకొని ఆ రోజు అందరం కూడా స్వామివారికి థ్యాంక్స్ చెప్పుకొని సో ఆ రోజు ఎంతో చక్కగా స్వామివారి దర్శనం చేసుకున్న హ్యాపీనెస్తో అలాగే భజన చేసుకున్న తర్వాత అందరం కూడా షాపింగ్ చేసుకొని డిన్నర్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ అందరం కూడా చెకప్ అయిపోయాము. టిఫిన్ చేసి అందరం కూడా 10:30 ఆ టైంకి మేము వెహికల్ మాట్లాడుకొని కొండ దిగాము. సో పునర్దర్శనం ప్రాప్తిరస్తు గోవిందా. మనకి మార్గంలోనే మనకి అలిపిరి మెట్లు తగులుతాయి. 40 minutes.
తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత అందరం కూడా కాణిపాకం బయలుదేరామండి. కాణిపాక గణపతి దర్శనానికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి సుమారు 12:30 అలా అయ్యింది. స్వామివారికి అయితే లంచ్ బ్రేక్ ఇవ్వరని చెప్పారు, కానీ గుడి అయితే చాలా రష్గా ఉంది. ఫుల్ క్రౌడ్, భక్తులతో ఫుల్ కిక్కిరిసిపోయింది. సో మేము 150 రూపీస్ టికెట్ తీసుకొని అందరం కూడా వితిన్ 2 hours 1.5 hour పట్టింది. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే మేము భోజనం చేసి అరుణాచలం బయలుదేరాము. అరుణాచలం వచ్చేసరికి 7 అయింది. అందరం కూడా అరుణాచల నామస్మరణ చేసుకుంటూ దర్శనానికి బయలుదేరాము. వెళ్ళిన రోజు ఏకాదశి, నిర్జల ఏకాదశి అండి, శుక్రవారం. అస్సలు గుడి ఖాళీ లేదు. మేము 7 గంటలకు వెళ్ళినా కానీ ఫుల్ క్రౌడ్ ఉన్నారు. లైన్లో చాలా ఫుల్ రష్ ఉంది. మామూలుగా మేము వెళ్ళిన రోజుల్లో 7:30 క్లోజ్ చేసేవారు, కానీ మాకు దర్శనం పెట్టుకోసరికి 10 అయింది. సుమారు మేము 2.5 గంటలు లైన్లోనే వెయిట్ చేసాము. వాళ్ళు క్లోజ్ చేయడానికి ఎంత ట్రై చేసినా కానీ జనాలు అయితే విపరీతంగా వచ్చారు భక్తులు. సో అందరం కూడా ఒకటే నామస్మరణ, ఓం నమః శివాయ, అరుణాచల శివ అనుకుంటూ నామస్మరణ చేసుకుంటూ స్వామి దర్శనం చేసుకున్నాం. చాలా బాగా జరిగింది. ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చామో లేదో అమ్మవారి పల్లకి సేవ జరిగిందండి. అదే అక్కడ వీడియో అలా చేయలేదు. సో నేను వీడియో వెనక నుంచి మీకు చూపించాను. సో ఫొటోస్ అవి తీసుకొని మేము వెంటనే బయలుదేరిపోయాము. సో తిరుపతి వచ్చేసరికి మాకు ఎర్లీ మార్నింగ్ 4 అయింది. సో అందరం కూడా ఫుల్ నిద్రలో ఉన్నారు. నేనైతే అలాగా అందరినీ వాచ్ చేసి తీసుకుందాం అనుకున్నాం, కానీ మాకు 10 o'clockకి ట్రైన్ ఉంది. సో ఇది ఎందుకు వేస్ట్ అని చెప్పి మనకి ఎలాగో టికెట్స్ ఉన్నాయి కదా అని ఏసీ వెయిటింగ్ హాల్లోనే మేము వెయిట్ చేసాము. స్నానాలు అవి అయిపోయిన తర్వాత అందరం కూడా ఓపిక ఉన్న వాళ్ళందరం కూడా గోవిందరాజ గుడికి వెళ్ళాం. ఎందుకంటే అక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి కదా, చూద్దాం దర్శనం చేసుకుందాం మళ్ళీ వెళ్ళాం అనమాట. అయితే స్వామివారి ఊరేగింపు అప్పుడే వచ్చింది. సో మీరు కూడా చూసేయండి. తిరుమల కొండపైన స్వామివారికి ఎంతైతే వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి, అంతే విధంగా ఇక్కడ వివిధ రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులు, కోలాటాలు, భరతనాట్యాలు, వివిధ రకమైన వేషధారణలతో స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపారండి. చాలా బాగుంది. మన అందరికీ కూడా స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ ఉండి అందరూ సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. సో వెంటనే మేము ట్రైన్ టైం అయిపోతుందని చేసిన తర్వాత ట్రైన్ ఎక్కేసి అందరం కూడా మా ప్లేసెస్లో కూర్చున్నాం. కాసేపు అయిపోయాక మా విసాన్ని అందరి దగ్గర ఆర్డర్స్ తీసుకొని అందరికీ కూడా లంచ్ తెప్పించాడు. అందరికీ లంచ్ రాగానే ఫుల్గా తినేసి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాం. బాగా పడుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ 7:30కి మళ్ళీ విసని వచ్చి మళ్ళీ ఆర్డర్స్ తీసుకున్నాడు. తను తీసుకున్న తర్వాత మేము కొంతసేపు ఎంటర్టైన్మెంట్ కోసం రీల్స్ అవి చేసుకున్న తర్వాత మళ్ళీ మీల్స్ తినేసి రెస్ట్ తీసుకున్నాం. కాసేపు పడుకున్నాం. Why? Because they will give award to you. So, okay. A few moments later. Okay, we'll start the new movement, okay? Yeah. This is the hippo, okay? ఇది హిప్పు. This is the appu. అప్పు. Yeah, hippo, yeah, appu. Hippo, Yeah, hippo, yeah, appu. Yeah, hippo, హిప్పు appu, హిప్పు అప్పు హిప్పు అప్పు హిప్పు అప్పు. ఏమైందిరా? ఏసీ పని చేస్తలేదు మామ. వాటర్ పోయలేదేమో. ఊరు నా కొడక, అది ఏసీ రా, నైటే పోసుంటారు. రాత్రి పోసుంటారా?